అన్నీ ఒకే గోళంలో వేసాను. ఇది వచ్చేసి గోరింటాకు అనమాట. గోరింటాకు చూసారా ఎలా ఉందో. ఇందులోనే నల్లేరు, తమలపాకు, బ్రహ్మకమలం, చాలా రకాలు ఒక 2-3 అన్నీ కలిసి ఉన్నాయండి. గోరింటాకు అయితే పాట్ మార్చలేదు, అలాగే ఉంది, పెరుగుతూ ఉందనమాట. అసలు ఇది మొక్క చచ్చిపోయిందేమో అనుకున్నాను, బట్ ఎట్లా పెరిగిందో తెలియదు అనమాట. సో మట్టేసి మొక్కను వేసి రోజు దాన్ని చూసుకోవడం, వాటర్ వేయడం అన్నట్టుగా అయిపోతుంది. ఇంకా నేను ఎటువంటి ఎరువులు అవి ఏమైతే వేయలేదు. ఇక్కడ చూసారు కదా, ఇందులో బ్రహ్మకమలం ఉందన్నమాట, చిన్న మొక్క అవుతుంది. ఇంకా అదొకటి కొని తెచ్చానండి. నెక్స్ట్ నల్లేరు ఉంది చూసారు, నల్లేరు కూడా అంతే. ఇవి చూడండి చాలా చిన్న చిన్న డ్రాగన్స్ మొక్కలు అనమాట, చాలా చిన్నవి. అవి విత్తనాలు వేస్తే ఎట్లా పుట్టాయో చూద్దామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు డ్రాగన్ సీజన్లో మంచి ఉన్నాయి కదా ఫ్రూట్స్, అవి అనమాట. ఇది నార్మల్గా తెలిసిందే గడ్డి గులాబీ నెల ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక మొక్క వచ్చేసి 30 రూపీస్ ఎంతో పడింది నాకు, 3 మొక్కలు అవి. ఇక్కడ చూడండి, ఇది పాతదే. మళ్ళీ ఇందులో గోరింటాకు ఉంది, నెక్స్ట్ తమలపాకులు ఉన్నాయి. ఇక్కడ మెడిసిన్ కొండపిండి ఆకు కూడాను ఉంచారనమాట. ఇది కిడ్నీలకి స్టోన్స్ అదే ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. సో అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. మనకి ఎలా ఉందంటే కలగూర గంపలాగా ఉందనమాట. ఈ మొక్కలకు ఉండేవి మార్చలేదు, డిస్టర్బ్ అవుతాయి అని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను వచ్చేసి ఇక్కడ హెడ్ బాత్ చేసుకొని చాలా రోజులు అయింది. అంటే మనం ఇంట్లో చేసుకుంటాము, కానీ హెడేక్ బాగున్నప్పుడు నర్వ్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉండేటప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాయి. ఇలా ఒక మసాజ్ చేయించుకొని హెడ్ బాత్ చేయించుకోవడం వల్ల కాస్త ఫ్రీ అవుతాయి అన్నమాట నరాలన్నీ. చాలా మీకు తెలుసు కదా, నాకు హెడేక్ అయితే బాగా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ హెడ్ బాత్ చేయించుకున్నాను, ఆయిల్ పెట్టించుకొని హెడ్ బాత్ చేయించుకున్నాను అనమాట. సో ఓల్డ్ పార్లరే, వీళ్ళు బాగా తెలిసినారు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. శ్రీకాకుళంలో ఉంటే మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే హెడ్ బాత్ చేయించుకున్నాను, చాలా చాలా ఫ్రీ అయింది హెయిర్ అనమాట. చాలా చాలా రోజులైంది. ఇంకా మళ్ళీ ఒకసారి అంటే 1 మంత్కు కానీ 2 మంత్స్కి ఒకసారి వెళ్ళి ఇట్లా చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెడేక్ ఎక్కువగా ఉన్న టైంలో మధ్య ఏంటంటే అసలు హెయిర్ పైన కానీ స్కిన్ పైన కానీ ఎలాంటి శ్రద్ధ పెట్టట్లేదు. సో అదొకటి మైనస్ పాయింట్ అయిపోయింది. కొంచెం తీసుకోవాలనుకుంటున్నాను, సారీ. అలాగే ఇక్కడ వచ్చేసి దీపోతే చాలా బాగా నాకు హెయిర్ అనేది చాలా బాగా తను ఏంటంటే హెడ్ బాత్ చేయించింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా బాగా తలనొప్పి ఉన్నా, లేకపోతే బాడీ అంతా కాస్త స్ట్రెయిన్ అయిపోయినా కూడా ఇట్లా చేయండి. ఈరోజు అయితే ఇది రాఖీ పండుగ రోజు వీడియో. సో నేను పోస్ట్ చేయడమే లేట్గా చేస్తాను, చాలా లేట్ అనమాట. ఇక్కడ ఫిష్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. ముందు రోజు చికెన్ తిన్నాం, ఇంకా చికెనే, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ఫిష్, సీ ఫుడ్ అయితే ఇంట్లో ఎక్కువ తినరనమాట, చాలా తక్కువ. ఇక్కడ వచ్చి క్రాబ్స్, ఇది నేను పీతలును కాస్త గులివిందులు 2 తెప్పించాను అనమాట. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. మనకి ఏదైనా బాగా క్లీన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది సాల్ట్తోనే అవుతుంది. ఒక బాటిల్లో ఒక డస్ట్ బాగా పట్టేసినా కూడా, నాచు లాంటిది ఏమున్నా కూడా అది సాల్ట్ వేసి వాటర్ వేసి షేక్ చేస్తేనే అది క్లియర్ అవుతుంది. అలాగే మనకి పొలుసు కానీ వేస్టేడ్ కానీ అన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా సాల్ట్తో 2 సార్లు క్లీన్ చేసుకోండి. కాస్త పసుపు వాటర్ వేసి కాస్త క్లీన్ చేసుకోండి. నేనైతే క్లీన్ చేసేసాను, ఆరామ్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం మొత్తం అన్నీ ఇందులో చక్కగా వేసేసుకున్నాను. 2 కర్రీస్ చేయాలి కదా, 2 కర్రీస్ చేయాల్సినప్పుడు 2 ఒకేసారి నేను వాటికి కావాల్సిన స్పైసెస్ అవి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి మాత్రం మీకు తెలుసు కదా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసే వేస్తాను, బయటది అయితే అసలు తీసుకోను. ఎందుకంటే మనం
ఆ ఒక్క 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెటే కదని కట్ చేసి వేసంటే మొత్తం టేస్ట్ అంతా అసలు ఉండదండి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్, మా ఇంట్లో కూరలు మాత్రం ఖచ్చితంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసుకుందే వేసుకుంటాను. అది కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చక్కగా చేసుకొని కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కావాల్సిన ఆనియన్స్, టమాటా మా ఆడపడుచు చక్కగా కోసి పెట్టేసింది. ఇక నాకు చాలా ఈజీ అయిపోతుంది కదా, ఎప్పుడైనా పని ఆ 2 ముందు చేసుకున్నామంటే చాలా త్వరగా ఈజీ అయిపోద్ది. 2 కర్రీస్కి కలిపి మేము టోటల్గా పెట్టుకున్నాం. చింతపండు ముందే కొంచెం నేను చాలా తక్కువ తీసుకుంటాం అనమాట పులుపు, కాబట్టి వేడి నీళ్ళు వేసి కాస్త బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా మనం పెట్టేసుకోవడం వల్ల త్వరగా అయిపోద్ది. నేను 2 కళాయిలో పెట్టేస్తాను. నాన్ వెజ్ పక్కన త్వరగా మనకి ఏ పని అవ్వాలనో కొంచెం చిన్న ప్లానింగ్లా చేసుకుంటే మనకి లేడీస్కి అసలు ఇంట్లోనే ఉంటారు కదా, అంత పెద్ద పనే ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడే చాలా పని ఉంటుందండి. వంటలు చేయాల్సి వస్తుంది, ఆ చేసిన వంటల్ని మళ్ళీ ఆ పాత్రలన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఏంటిది ఉల్లి మొత్తం పేస్ట్ చేస్తాం. నాన్ వెజ్ సెక్షన్ ఎప్పుడు కూడాను ఫిష్ చేసినా, లేకపోతే ఇలాంటి క్రాప్స్ కానీ, లేదంటే రొయ్యలు, లేదంటే ఇంకేమైనా మీ ఇష్టం. అది ఇలా అయితే జ్యూస్తో తీసుకుంటే బాగుంటుంది. పీస్ అనేది మనకి పీస్లా ఉండాలి. జ్యూస్ అనేది అన్నంలో కలిపి పెట్టుకున్నాం, పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు తీసుకుని తినగలే ఇది ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ వేసేసి అందులో కొంచెం చేప విడిపోయిందంటే మాత్రం ముళ్ళ బయటకు వచ్చేస్తాయి కదా, అందుకని జ్యూస్ చాలా ఇలా మిక్సీ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. సో 2 పక్కల 2 పెట్టేశాను. ఇంక ఇందులో వేయవలసినవన్నీ ఉప్పు, కారాలు మొత్తం చక్కగా వేసేసి నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎంత కావాలో అంత స్పైసీనెస్ కోసం వేసేస్తే చాలా బాగుంటుంది. టమాటీ కూడా ఇలా మొత్తం అంతా పేస్టేనండి. ఇంకా పేస్ట్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వీటిని బాగా వేయించుకొని చక్కగా కావాల్సినంత ఆయిల్లోనూ చక్కగా వేయించుకొని, అంటే కూరకి తగిన మనం కొంచెం నాన్ వెజ్ కంటే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వీటికి వేసేస్తే చక్కగా మనకి కర్రీ రెడీ సగానికి సగం ప్రిపేర్ చేసుకున్నట్టే. మనం ఇంకా అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ అనిపించదు. ఇకపోతే నాన్ వెజ్ విషయానికి వస్తే ఇది వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కాస్త జీలకర్ర వేసుకోవడం చాలా బెటర్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయినా అవ్వచ్చు, కర్రీలో అయినా అవ్వచ్చు, జీర్ణం అయిపోతుంది అనమాట. మీరందరూ రాఖీ పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి నాకు కామెంట్లో పెట్టండి. సో వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తుంది, చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో నేనైతే కర్రీ ఆల్మోస్ట్ కొంతవరకు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనం ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకున్న చేపలు, పీతలు ఉన్నాయి కదా, వాటిని వేయడమే ఆలస్యం. చూసారా, చక్కగా వీటిని కలుపుకుంత బాగా చింతపండు పిసికేసుకోండి. ఏకంగా చక్కగా జ్యూస్ చక్కగా వచ్చేస్తుంది. చింతపండు వాటర్ ఎక్కువ వేసి మనం చేసామంటే పులుసు ఎక్కువైపోతుంది. అదే చింతపండుని కొంచెం వేడి నీటిలో వేసి కాసేపు నానబెట్టినా పర్లేదు, స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు జస్ట్ వేడి చేసుకుని ఉడుకుతుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లారిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ లాంటిది వీటిలాంటి వేసుకున్నాం అనుకోండి, పులుపు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకుంటే అంత కూర ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు. ఎందుకంటే మరి చింతపండు రసం ఎక్కువ వేయం కదా, తక్కువ వేస్తాం కాబట్టి కాస్తంత త్వరగా అవుతుంది. ఇప్పుడు నేను చేపలు వీటిలో ఒక్కొక్కటి ఉప్పు కారం పెట్టిన చేపలు అనమాట. దాంట్లో చేపలు చక్కగా అలా వేసేస్తాను, విడివిడిగా వేసి ఎక్కువసేపు కలుపుకోవద్దు. ఇది ఇక్కడ పీతలకు పెట్టిన ఈ గ్రేవీ కూడాను ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ పీతలు అయితే చాలాసేపు ఉడకాలి. చేపలు త్వరగానే ఉడికేస్తాయి, కానీ పీతల్ని కాసేపు ఉడకనివ్వాలి. అది ఉడికితేనే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే కర్రీ కంప్లీట్ చేసుకున్నాను, ఇంకా ఉడికితే దించి తినడమే. సో
ఇది వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది, తిన్నాము. ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక బర్డ్ని పెంచుకుంటున్నాడండి అక్క వాళ్ళ బాబు. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మొన్న అక్కడ పాపకి ఏదో ఈ చిన్న పక్షి దొరికిందంట. సో ఇది చాలా రోజులైంది, అసలు పెడదామని అనుకున్నాను కానీ పెట్టలేదు. ఈసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను. అక్క పట్టుకుంటే దాన్ని ఎట్లా పెద్దది కూడా అయిపోయిందంట. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. అది ఆహారం కోసం జస్ట్ చెయ్యిలా అంటే నోరు ఎట్లా చాపుతుంది. ఇక్కడ రాకి చక్కగా రోడ్ని చూస్తుంది అక్క వాళ్ళ డాగ్ అనమాట. ఇంకా నైట్ది ఏముంది, నార్మలే అండి. టమాటా పచ్చడి చేసుకోవడానికి నేను కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. జీలకర్ర మెంతులు అనేది కొంచెం వేయాలన్నమాట. ఎప్పుడు పచ్చడైనా రసమైనా ఫిష్ కర్రీ అయినా వీటికి అనమాట జీలకర్ర అనేది కాస్త వేయండి. జీలకర్ర వేయడం వల్ల మనకి మంచిగా చాలా చక్కగా జీర్ణం అనేది అవుతుంది అనమాట. సో జీలకర్ర అన్ని విధాలుగా మనకి హెల్త్కి మంచిది. ఇందులోనే టమాటీ, ఆనియన్, మిర్చి కూడా వేసుకుంటున్నాయి. ఇది ఎందుకంటే దోశలతో చట్నీ కోసం అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలాసార్లు నేను చట్నీకి ప్రిపేర్ చేయను, షుగరే తీసుకుంటాను ఎక్కువ. కొన్నిసార్లు మాత్రం ఎప్పుడో ఒకసారి ఇట్లా చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు రాఖీ కడుతుందండి మా వారికి. తను ప్రతి సంవత్సరం వచ్చి కూడా రాఖీ కడుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎందుకో కానీ నేను మా బ్రదర్కి కట్టలేదు. సో అది అలా అయిపోయింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళ రాఖీ చాలా బాగుంది. తను ప్రతిసారి స్కూల్ హాలిడే తీసుకొని మరీ పాపం వచ్చి రాఖీ కట్టి మరీ వెళ్తుంది అనమాట. అలాంటి ఈసారి 1 డే ఎక్స్ట్రా ఉంది అంతే. అంతకన్నా తను ఉండడానికి ఇంకా అవకాశం లేదు, జాబ్ కదా. సో అదనమాట. ఇక్కడ మా వారు కూడా చాలా హ్యాపీయే. ఇంకేముంది, ఈవినింగ్ మా స్నాక్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తా. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.